వెల్కమ్ బ్యాక్ టు టీ న్యూస్. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో పెంచిన బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచేందుకు సిద్ధమవుతుంది. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీని విస్మరించేందుకు అడుగులు వేస్తుంది. మొత్తంగా బీసీలను దోకా చేసే దిశగా కాంగ్రెస్ సర్కారు కుయుక్తులు పన్నుతుంది. పాత బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రేవంత్ సర్కార్ సమాయత్తమవుతోంది. ఇన్నాళ్లు చెప్తూ వచ్చిన 42% కోటాకు భిన్నంగా నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24 లోపు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో వివరణ ఇచ్చింది. అలాగనే తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈలోపే ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2 రోజుల్లో కేబినెట్ భేటీ నిర్వహించాలని సర్కారు నిర్ణయించినట్టు తెలిసిందే. మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల నిర్వహణ అంశంపై చర్చించి పాత రిజర్వేషన్ ప్రకారమే ముందుకెళ్తేనే నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న జీవో నెంబర్ 9ని జారీ చేసింది. గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్లో ఈ మేరకు రిజర్వేషన్ల అమలు కోసం 41, 42 జీవోలను కూడా విడుదల చేసింది. జీవోలకు అనుగుణంగా సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ను జారీ చేశారు. అయితే పెంచిన బీసీ రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్లను 67% కావడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని, జీవో 9ని రద్దు చేయాలని మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10న విచారణ జరిపిన హైకోర్టు 42% బీసీ రిజర్వేషన్ల జీవోతో పాటు ఎన్నికల నోటిఫికేషన్పై స్టే విధించింది. రిజర్వేషన్లు 50%కి మించకుండా పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది. ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని అక్టోబర్ 18న మరోసారి హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 3న జరిగిన హైకోర్టు విచారణలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీ ప్రకటించింది. కానీ మరింత గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 23కి వాయిదా వేసింది. ఈలోపు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పాలని ఆదేశించింది. కాగా హైకోర్టు విధించిన గడువు సమీపిస్తుండటంతో పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఇలా ముందుకు వెళ్తుంటే జీవో నెంబర్లు 9, 41, 42లను కూడా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బీసీలకు అన్యాయం చేస్తామంటే ఊరుకునేది లేదని, పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్తామంటే బీసీల ఆగ్రహంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగే పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని గంగుల హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించి మోసం చేసిందని బీసీ సంఘాలు బగ్గుమంటున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు సాధించే అవకాశమున్నా రేవంత్ సర్కార్ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఫైర్ అవుతున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం 42% బీసీ రిజర్వేషన్ కల్పించాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి గడ్డపైనే బీసీ ఆక్రోశ సభ నిర్వహించి ప్రభుత్వానికి సత్తా చూపిస్తామని రిటైర్డ్ జస్టిస్ బీసీ ఆక్రోశ సభ ఆహ్వాన సంఘం చైర్మన్ ఈశ్వరయ్య హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ ఆక్రోశ సభ బ్రోచర్ను ఈ సంఘం కార్యవర్గంతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలో పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని, రిజర్వేషన్లను తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.